తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కట్టనార్పట్టి ప్రాంతంలోని టపాసుల తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మరో 9 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు తీవ్రతతోటి సమీప ప్రాంతాల్లో సైతం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఆ ప్రభావం కనిపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలంలో మంటల అదుపులోకి తీసుకురావడానికి 5 ఫైర్ ఇంజిన్లు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కట్టనారుపట్టి ప్రాంతంలోని టపాసుల తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మరో 9 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో పేలుడు తీవ్రతతోటి సమీప ప్రాంతాల్లో సైతం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర వరకు ఆ ప్రభావం కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో మంటలు అదుపులోకి తీసుకురావడానికి 5 ఫైర్ ఇంజిన్లు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం, కట్టనారుపట్టి ప్రాంతంలోని టపాసుల తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, తమిళనాడులో ఏదైతే విరుద్నగర్ జిల్లా కట్టనార్పట్టిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల ఫ్యాక్టరీ తయారీ ఏదైతే ఉందో, సో ఈ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు 10 కిలోమీటర్ల యొక్క దీని ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. భారీ శబ్దాలతో అందులో ఉన్నటువంటి టపాసులన్నీ కూడా మొత్తం అవన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో దాదాపు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 18 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 9 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే అందుతున్న సమాచారం ప్రకారం 18 మంది మరణించడంతో ఒక ఘోర ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడికి 5 ఫైర్ ఇంజన్లు చేరుకోవడం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లు కూడా ఆ మంటలు ఆర్పే పరిస్థితి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఎండాకాలం కావడంతో అదేవిధంగా లోపల ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే ఇంకా ఏం జరిగింది అనేటువంటి దానిపై ఇప్పటికే ఒకవైపు ఇటు దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మందుగుండు సామాగ్రి అనుమతి లేకుండా లోపల ఉన్నట్టుగా కూడా నిల్వ ఉంచడంతో సో ఈ ఎండాకాలం కనుక సో దీనికి ప్రధాన కారణం మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాన్ అంతా లోపల ఉండడంతో ఇదే ప్రధాన కారణం ఈ యొక్క ఫైర్కు అని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఇప్పటికే అధికారులకు నిర్ధారణకైతే రావడం జరిగింది. అయితే పూర్తి వివరాలకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే 18 మంది మృతి చెందారు, 9 మంది తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పూర్తి విచారణకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మృతులకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. విరుద్నగర్లో జరిగినటువంటి ఈ భారీ ప్రమాదం ఏదైతే ఉందో ఒక్కసారిగా కూడా యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద బ్లాస్ట్ ఏదైతే ఉందో దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా తీవ్రంగా దీని యొక్క పేలుడు దాటి ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతా ఉన్నారు, మరొక వైపు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకి తరలించడం జరిగింది. వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చక్రి, రాజు, శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందా? అధికారులు ఏం చెప్తున్నారు రాజు? ప్రస్తుతం అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. అయితే లోపల ఎంతమంది ఉన్నారు అనే దానిపై అయితే ఇంకా కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం అయితే 18 మంది మృతి చెందినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే గాయాలమైన వారు 9 మంది ఎవరైతే ఉన్నారో వారు తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. వారిని హుటాహుటిన అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు అంబులెన్స్లో. అయితే ఇంకా లోపల ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, ఇంకా ఎంతమంది చనిపోయారనే దానిపై సంబంధించి అధికారులు ఎట్లాంటి ప్రకటన అయితే చేయలేదు. ప్రస్తుతం అయితే ఏదైతే సహాయక చర్యలు అయితే అక్కడ ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఫైర్ ఇంజన్లతో ఫైర్ను కంట్రోల్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు, మరొక పక్క గాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. అయితే దీనికి సంబంధించి అసలు మొట్టమొదటిగా మందుగుండు సామాగ్రి నిల్వ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదంటే దీనికి సంబంధించి మరేవైనా కారణాలు ఉన్నాయా అనే
కోణంలో అధికారులు దీనికి సంబంధించి దర్యాప్తు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బ్లాస్ట్ అనేది అయితే ఉందో ఈ ప్రమాదం వల్ల ఇప్పటికే 18 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఆ మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచడంతోనే లేదంటే షార్ట్ సర్క్యూట్ ఏమైనా కారణమైందా అన్నటువంటి అంశానికి సంబంధించి అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మరొక వైపు ప్రధానంగా అక్కడ మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు 5 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ ఫైర్ అధికారులు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికుల సహాయంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే వాళ్ళు కంట్రోల్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు మరి కాసేపట్లో కంట్రోల్లోకి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.